హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చెప్పబోయే విషయం ఏంటంటే, నిన్న ఓజీ గ్లిమ్స్ రిలీజ్ అయింది కదా. ఆ గ్లిమ్స్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. నిజంగా చెప్పాలంటే గ్లిమ్స్ చాలా బాగుందండి, సూపర్గా ఉంది నిజంగా. అయితే ఒక విషయం ఏంటంటే, ఇది ఓజీ గ్లిమ్స్ అంటాం. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా మనం చాలా ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం. అసలు ఏంటంటే, అది పవన్ కళ్యాణ్ గురించి అన్న ఫైట్ సీక్వెన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ ఏమన్నా ఒకటి రెండు ఏమైనా చూపిస్తారేమో అని మనం చాలా ఎగ్జైటింగ్ ఎదురు చూసాము. నిజంగా అలాంటి ఏం లేకుండా విలన్ ఇంట్రడ్యూస్ చేశారండి. నిజంగా ఇది ఏం చెప్పాలంటే, విలన్ ఇంట్రడ్యూసింగ్ వీడియోని పెట్టుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే క్లైమాక్స్ లో ఎక్కడో పవన్ కళ్యాణ్ గారు వచ్చి అలా నిల్చొని షాట్ ఇచ్చారు. కానీ ఆ షాట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ చిన్నది ఉన్నా కానీ మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఈ చిన్న సరిపోదండి, చాలా కావాలి. ఈ గింతది ఉంటే మనకి ఎలా సరిపోద్దండి. ఎందుకంటే మనం ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. కానీ సినిమాలో ప్రతి షాట్ కూడా హైలైట్ ఉందండి. ఇమ్రాన్ హిస్మీ ఒక క్యారెక్టరైజేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. చాలా చాలా బాగుంది నిజంగా. ఆయన యాక్షన్ సీక్వెన్స్ కానీ, అలా నడిచి రావటం కానీ, ఆ బ్లడ్ ఫాట్ అదంతా సూపర్గా ఉంది. అయితే ఈ విషయంలో అసలు ఫస్ట్ నుంచి కూడా ఈ ఓజీ మూవీకి మాత్రం ఎక్కడో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. ఎలా రీచ్ అయింది ఏంటో అర్థం కావట్లేదు. కానీ చిన్న గ్లింప్స్ పోస్టర్ కానుంచి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, చాలా హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి మాత్రం ఎప్పుడు చూడాలి అనే మూవీ గురించి మాత్రం ఈగర్లు వెయిటింగ్ అండి. నిజంగా చాలా బాగుంది. అసలు ఓజీలో ఫస్ట్ సాంగ్ అసలుకి ఎలా ఉంది, గ్లింప్స్ లో అదిరిపోయింది. సాంగ్ అదిరిపోయింది. మొన్న వచ్చింది 5 స్టార్ మన సాంగ్ కదా, అదైతే అసలు వింటా ఉంటాండి. సాంగ్ ఎన్నిసార్లు విన్నా అసలు మైండ్ నుంచి వెళ్ళట్లేదు. నేనైతే ఎన్నిసార్లు విన్నాను నిజంగా. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెట్టేటప్పుడు మాత్రం నేనైతే ఆ ఎన్నిసార్లు బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ పెట్టి పోస్ట్ చేసినో నాకు తెలుసండి. అంత నచ్చింది నాకైతే. నెక్స్ట్ లెవెల్ ఆ సాంగ్ లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలా 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 గ్రాఫ్ వెళ్తూనే ఉంటదండి. నీకు నెక్స్ట్ లెవెల్ సాంగ్. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ వచ్చేసి తమన్ గారండి. ఫస్ట్ ఎన్నో ఇంటర్వ్యూలు చెప్పారు. నేను ఓజీ సినిమా రిలీజ్ అయ్యే వరకు లోపు నేను మీసాలు పెంచుకుంటా, అప్పుడు మీసాలు తిప్పి చెప్తున్నా. ఈ సాంగ్ ఓజీ సినిమా ఒక్క సినిమాతోనే తమిళలో 4 సినిమాలకు సమాధానం చెప్పబోతున్నాము, రాసి పెట్టుకోండి అని అన్నాడు. అంత కాన్ఫిడెంట్ గా చెప్పిండంటే మ్యూజిక్ ఏ రేంజ్ చేస్తుంటాడు ఎక్స్పెక్ట్ చేయండి. నిజంగా మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ బొమ్మ, బ్లాక్ బాస్టర్ అండి. నిజం చెప్తాను, అద్దరిపోద్ది. ఈ సినిమాలో పవన్ గారి లుక్స్ కూడా అసలుకి టాప్ నాచ్ ఉన్నాయి. నిజంగా ఎక్సలెంట్ గా ఉన్నాయండి. అదంటే బెల్ బాటన్ అంటే ఇది ఆ కాలం మోడల్ డ్రెస్సింగ్ సెన్స్ కదా. ఆ హెయిర్ స్టైల్ కానీ, డ్రెస్సింగ్ సెన్స్ కానీ నిజంగా అద్దరిపోయిందండి. మొన్న రీసెంట్ గా వచ్చినట్టు సాంగ్ కూడా చాలా బాగుంది. అయితే ఈ సినిమాలో తమిళం మాత్రం మ్యూజిక్ మాత్రం ఒక లెవెల్లో ఉండబోతుందండి, అట్లా నో డౌట్. ఇక సినిమా విషయానికి వస్తే ఇక మన పవన్ కళ్యాణ్ గురించి చెప్పవసరం లేదు కదా. అతను జస్ట్ సినిమాలో నడిచి వస్తే చాలండి, ఫ్యాన్స్ పూనకంతో ఊగిపోతా ఉంటారు. అలాంటిది ఇక పవర్ స్టార్ ఒక గ్యాంగ్ స్టార్ అంటే ఆలోచించండి. మీ ఇమాజినేషన్ వదిలేస్తున్నా. అసలు నా టాప్ నాచ్ ఉంటాయి సీన్స్ అన్ని, నెక్స్ట్ లెవెల్లో ఉంటాయండి నిజంగా. అయితే నేను ఫస్ట్ టైటిల్లో ఒకటి ఇచ్చాను, ఏమనంటే టీజర్ బాగుంది, గ్లిమ్స్ బాగుంది కానీ అన్న కాడ ఒక ఇమోజీ యాడ్ చేశాను కదా. దేనికంటే అదే లాస్ట్ లో ఒక పవన్ కళ్యాణ్ గారు అలా వచ్చే సైడ్ నిలబడి ఉంటా షాట్ కన్నా ఒక 2 యాక్షన్ సీట్స్ కానీ, లేకుంటే 2 యాక్షన్ షాట్స్ ఇలాంటి ఏమన్నా పెట్టుంటే ఫ్యాన్స్ మాత్రం ఇంకా అసలుకి దమ్ ఉండేదండి. కానీ ఇటు చూసినా కానీ ఏం చేసినా ఈ గ్లిమ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఫస్ట్ వచ్చిన అది కానీ, ఇప్పుడు వచ్చింది కానీ, ఆ సాంగ్స్ కానీ, ఇంకా నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ట్రైలర్ కూడా రాబోతుంది. ఎందుకంటే మూవీ రిలీజ్ దగ్గర ఉంది. ఈ సెప్టెంబర్ 27th అనుకుంటా కదా ఈ ఓజీ మూవీ రిలీజ్. నాకు తెలిసి ఈ వీక్ లోనే ట్రైలర్ ఉంటుందండి. ఇక ట్రైలర్ అయితే ఇక వస్తే ఇక ఫ్యాన్స్ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి. నిజం ఇప్పుడు ఒక విషయం చెప్పాలి మీకు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది మా వినాయక చవితికి 2025 ఈ వినాయక చవితికి స్టార్ట్ చేశాను. అయితే మూవీ రివ్యూ చెప్పడం ఇదే ఫస్ట్ నా రివ్యూ. మూవీకి చెప్పడం గ్లిమ్స్ గానీ పవన్ కళ్యాణ్ గారికి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి నాకు అంత ఇష్టం అండి. అయితే అది ఫస్ట్ చెప్పడం ప్లస్ ఇదే మూవీ కావడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. అది ఇంక విషయం ఏంటంటే ఇక మనం సినిమా కోసం ఎదురు చూద్దాం, ఎప్పుడు వస్తుందా అని. నేనైతే అసలు ఆగనండి. సినిమా వస్తే మాత్రం ముందు టికెట్ చెంపటం వెళ్ళటం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే ఆ మాత్రం ఉండాలి కదండి, అవునా కదా. హాయ్ ఇప్పుడు ఒక
మిగతా విషయాలు ఇంకా నాకు తెలిసి సాంగ్స్ రిలీజ్ అయ్యేటివి ఉన్నాయి. నాకు ఇంకొక సాంగ్ 2 సాంగ్లు ఉన్నాయనుకుంటా రిలీజ్ అయ్యేటివి. ఇక నెక్స్ట్ వీక్ ట్రైలర్ ఉంటుంది. ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అయితే లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి చెప్తానండి. ఇది నా వీడియో చూడటం ఇదే మొదటిసారి అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ ఆల్.